కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. కేరళంలో 140 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు. 2 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంతో కలిపి మొత్తం 5,70,00,000 మంది ఓటర్స్ ఉండగా 63,056 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మొత్తం అస్సాం, పుదుచ్చేరి, కేరళంలో కలిపి మొత్తం ఒకేసారి ఒకే విడతలో పోలింగ్ కొనసాగుతోంది. అప్డేట్స్ ఏంటి గోపి? ఝాన్సీ, దేశవ్యాప్తంగా కూడా 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి 3 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల అధికారులు సన్నాహాలు పూర్తి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొదటి విడతలో భాగంగా ఈరోజు అస్సాము, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు అస్సాము, అదేవిధంగా కేరళలో ఇటు ఈ 2 చోట్ల కూడా ఇటు కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ కేరళలో, అదేవిధంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇటు ఈ యొక్క ఈ అస్సాంలో ఈ 2 చోట్ల కూడా హోరాహోరీగా ఎన్నికల పోటీ ఏదైతే ఎన్నికలకు సంబంధించిన ప్రచారం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు 31,490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 789కి పైగా అభ్యర్థులు ఈ 126 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. కేరళలో మొత్తం 140 స్థానాలకు గాను 883 మంది అభ్యర్థులు ఈ యొక్క పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు కూడా 294 మంది అభ్యర్థులు ఈ పోటీలో ఉన్నారు. అయితే ఈ నెల 23న తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో 2వ దశలో, 3వ దశలో ఈ నెల 29న ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని సన్నాహాలు పూర్తి చేయడం జరిగింది. మరి 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి మే 4న రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు. అయితే ముఖ్యంగా ఇందులో చూసుకుంటే ఇటు కేరళకు సంబంధించి కావచ్చు, అస్సాంకి సంబంధించి కావచ్చు, పొలిటికల్ పార్టీస్ అంతా కూడా హోరాహోరీగా ఇతర పార్టీలకు సంబంధించిన వీక్నెస్ల పైన ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యంగా అస్సాంకి సంబంధించి చూస్తే చొరబాట్లదారులకు సంబంధించి కూడా ఈ సందర్భంగా ఇటు అస్సాంలో గత కొన్ని ఏళ్లుగా కూడా ఈ చొరబాటుదారులు ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి అస్సాంలో నివసిస్తున్న పరిస్థితిని దాన్ని అన్నింటినీ కూడా బీజేపీ కార్నర్ చేసింది. ఇక కేరళలో చూస్తే సిపిఐ గత అధికారంలో ఉండి కూడా ఎటువంటి అభివృద్ధి సాధించలేదు. ఇప్పుడు కేరళలో కనిపిస్తున్న అభివృద్ధి అంతా గతంలో కేరళలో జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా సిపిఐ ఎటువంటి అభివృద్ధి చేయలేదని చెప్పింది. అయితే ఇక్కడ కేరళకు వస్తే కనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ కేరళ మొత్తం కూడా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడం జరిగింది. ఇటు పినరయ్ విజయ్తో పోటాపోటీగా ఆయన ఇద్దరికి ప్రతి సవాళ్ళను కూడా చూస్తూ వచ్చాము. ఒకరిపై ఒకరు అభివృద్ధి పైన లేఖాస్త్రాలు కూడా సంధించడం చూసాము. అయితే మరి ఓటర్లు ఎవరికి ఈ యొక్క 2 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో మొగ్గు చూపబోతున్నారు అనేది కూడా మే 4 వరకు అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ 3 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఇటు కేరళ, అస్సాంతో పాటు పుదుచ్చేరిలో జరుగుతున్న ఎన్నికలకు కేంద్ర ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ కూడా ప్రారంభం అవడం జరిగింది. మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే ఎన్నికల అధికారులు చేయడం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి మొబైల్స్ని కూడా అలౌ చేస్తున్నారు. ఎన్నికల కేంద్రాల వరకు అక్కడ మొబైల్స్ పెట్టుకునేందుకు ప్రత్యేకమైన స్టాల్స్ను ఏర్పాటు చేశారు. క్యూ లైన్లో ఏదైతే ఓటర్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కూర్చునేందుకు బెంచీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎటువంటి అక్కడ అసౌకర్యం కలగకుండా, అంటే మెడికల్ ఎమర్జెన్సీస్కి సంబంధించి కావచ్చు, లేదా అక్కడ ఏదైతే వాళ్ళకి వచ్చి వెళ్ళే వాళ్ళకి నీటి సదుపాయాలు కావచ్చు, వాష్రూమ్స్కి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, లేదా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్స్లను ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద అందుబాటులో ఉండే విధంగా
చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించడం జరిగింది. పోలీసు కూడా భారీ బందోబస్తుతోటి ఈ ఎన్నికల నిర్వహణ అయితే పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అన్ని రాష్ట్రాల్లో అంటే ఇటు అస్సాము, కేరళ, పుదుచ్చేరిలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 100 మీటర్ల వరకు కూడా ఎవరిని రానివ్వట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఓటర్ స్లిప్ అదేవిధంగా గుర్తింపు కార్డులను తీసుకొని రావాల్సిందిగా కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు సూచించడం జరిగింది. కొన్ని కీలకమైన కేవలం ఓటర్ ఐడి, ఆధార్ కార్డే కాకుండా ఇతర కార్డులను కూడా అనుమతిస్తామంటూ కూడా ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. మరి ఓటు హక్కు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిందే అంటూ కూడా ఇప్పటికే అవగాహన కార్యక్రమాలను కూడా ఎన్నికల అధికారులు చేపట్టడం జరిగింది. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఒకవైపు ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు అధికారులకు కీలక సూచనలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేయడం జరిగింది. ఇటు ఓటర్లు వచ్చి ప్రశాంతమైన తమ ఓటు హక్కును వినియోగించుకొని తిరిగి వెళ్లేంత వరకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయాల్సిందిగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించడం జరిగింది. సో ఈ కేరళలో అదేవిధంగా అస్సాంలో ఇటు పుదుచ్చేరిలో 3 చోట్ల కూడా ఎన్నికలు ప్రారంభం అవడం జరిగింది. కొన్ని చోట్ల 4 గంటల వరకు, అదేవిధంగా కేరళ 5 గంటల వరకు, అస్సాంలో 6 గంటల వరకు ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఈ పోలింగ్ ముగింపు సమయాన్ని కుదించడం జరిగింది. అక్కడ ఉండే ఏర్పాట్లను బట్టి, ఓటర్ల సంఖ్యను బట్టి కొన్ని ప్రాంతాల్లో 4 గంటలకే ఈ యొక్క ఎన్నికలను ముగించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఝాన్సీ, అదేవిధంగా గోపేట పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ తో ఈసారి నిఘా పెంచారు. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఒకవేళ ఎక్కడైనా సరే వెబ్ కాస్టింగ్ కి ఇబ్బంది కలిగించారు అని తెలిస్తే రీపోలింగ్ నిర్వహించే అధికారం కూడా అధికారులకి ఉంటుందని చెబుతున్నారు. ఎన్నికల అధికారులు ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అయితే ఖచ్చితంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందులో భాగంగానే ఈ యొక్క వెబ్ కాస్టింగ్కి సంబంధించి కూడా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే ఆయా పోలింగ్ బూత్లో మరోసారి పోలింగ్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. సో దీంతో ఓటర్లు మళ్ళీ తిరిగి ఓటు వేసేందుకు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇటు పొలిటికల్ పార్టీస్ అంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎటువంటి అల్లర్లు చేయకుండా ఉంటారన్న ఉద్దేశంతో ఎన్నికల సంఘం అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వెబ్ కాస్టింగ్ను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా డ్రోన్లను కూడా ఈసారి భారీగా వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు ఓటర్లను ప్రలోభ పెట్టడం కావచ్చు, లేదా ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి తమకే ఓటు వేయాలంటూ కూడా అభ్యర్థిస్తూ వాళ్ళని పోలింగ్ స్టేషన్కి బయటే తమకు ఓటు వేయాలంటూ కూడా అభ్యర్థించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా నిఘా పెట్టేందుకు కూడా ఈ యొక్క డ్రోన్ల ద్వారా వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఇటు ఒకవైపు వెబ్ కాస్టింగు, అదేవిధంగా బూత్కు వచ్చిన ఓటరు ప్రశాంతంగా ఓటు వేసుకొని తిరిగి వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయడము, అయితే పార్టీలు ప్రలోభ పెట్టకుండా ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా పరిస్థితిని పర్యవేక్షించడం, వీటన్నిటిని కూడా ఈసారి పటిష్టంగా అమలు చేయబోతున్నారు. మరి ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన ఎన్నిక జరగబోతుంది. మరి ఇప్పటికే ఓటర్లు క్యూ లైన్లో నించున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం అంటే దాదాపు 10 నిమిషాలు అవుతుంది ఈ యొక్క ఎన్నిక ప్రారంభమయ్యి. ఇటు 3 చోట్ల కూడా ఈ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకేందుకు భారీగా పోలింగ్ స్టేషన్లకు అయితే తరలి వస్తున్నారు. థ్యాంక్ యూ గోపి.